హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలోని సిపియు అంటే ఏంటి, సిపియు ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం సిపియు ఎందుకు ఇంపార్టెన్సో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు సిపియు అంటే బ్రెయిన్ లాంటిది అని చెప్పి, అండ్ మనం మౌస్ క్లిక్ చేసిన దగ్గర నుంచి గేమ్స్ ఆడడం వరకు ఇలా ప్రతి ఒక్క టాస్క్ని కూడా మన సిపియు అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది కదా. అయితే ఈ సిపియు ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాప్ని ఓపెన్ చేస్తున్నారు అనుకోండి. ఆ యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు మన ర్యామ్ అనేది ఇన్‌స్ట్రక్షన్‌ని సీపీయూ వరకు ఇచ్చి, సీపీయూ దాన్ని ప్రాసెస్ చేసి మనకి స్క్రీన్‌లోని రిజల్ట్ అనేది అవుట్‌పుట్ రూపంలో వస్తుంది కదా. ఈ ఎంటైర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒక్కటి కూడా సీపీయూ లేకపోతే జరగదు. అంటే దాని అర్థం ఏంటి? సీపీయూ లేకపోతే మీ సిస్టము యూజ్ కూడా చేయలేరు మీరు. సో, దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో మనం చెప్పాలి అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ సీపీయూని ఒక మేనేజర్ అనుకోండి. ఒక ఆఫీస్‌లోని ఎంప్లాయీస్ లైక్ మన ఎస్ఎస్‌డి, గ్రాఫిక్ కార్డు, ర్యాము వీళ్ళందరూ ఉన్నారనుకోండి. మేనేజరు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఎవరు వర్క్ చేయరు. అందరిలోనూ ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మెయిన్ థింగ్, అవుట్‌పుట్ ఏమి మనకి చూడడానికి ఉండదు. సో, సీపీయూ రోల్ కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది. సో, సీపీయూ లేకపోతే ఎంటైర్ ర్యామ్ గాని, ఎస్ఎస్‌డి గాని, గ్రాఫిక్ కార్డ్ గాని ఏవి కూడా పూర్తి స్థాయిలో కాదు కదా, అసలు పని కూడా చేయవు. శుభ్రంగా ఎంజాయ్ అయితే చేస్తే మీరు అనుకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్‌లో కూడా ప్రాసెసర్ ఉంటుంది కదా, గ్రాఫిక్ కార్డ్‌లో కూడా ర్యామ్, స్టోరేజ్ ఉంటుంది కదా అని చెప్పి. ఎంత ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అది కంప్లీట్‌గా ఒక సీపీయూ టైప్‌లో దానికంటూ ఒక ఇండివిడ్యువల్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ, ప్రాసెసర్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ రాకపోతే గనక జీపీయూ కూడా మీరు 5,00,000 కాదు కదా, 10,00,000 పెట్టిన జీపీయూ కూడా ఎలాంటి ఉపయోగం లేదు. అంటే పెద్ద పెద్ద డేటా మైనింగ్స్ గాని, డేటా సర్వర్స్ గాని మైనింగ్ చేసేవి ఉంటాయి చూడండి. వీటన్నిటిలో కూడా ఎక్కువగా గ్రాఫిక్ కార్డ్‌లు యూజ్ అవుతాయి. ఎంత గ్రాఫిక్ కార్డ్‌లు యూజ్ అయినప్పటికీ గూడా ఖచ్చితంగా దాంట్లో ఒక ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేనిదే గ్రాఫిక్ కార్డు అది ఆర్టీఎక్స్ 5090 లాంటి గ్రాఫిక్ కార్డ్ కానివ్వండి, లేదా బ్లాక్‌వెల్‌లోని 6000 సిరీస్ హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్‌లే కానివ్వండి. ప్రాసెసర్ లేకపోతే గనక గ్రాఫిక్ కార్డ్‌లు కూడా ఎందుకో పనిచేయవు. ప్రాసెసర్ అనేది ది కీ ఎలిమెంట్ అనమాట. అంటే మన హ్యూమన్స్‌కి బ్రెయిన్ ఎలాగో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్‌లోని ప్రాసెసర్ అనేది ది కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో, మీ దగ్గర ఒకవేళ వీక్ ప్రాసెసర్ ఉందనుకోండి, మీ ఎంటైర్ ల్యాప్‌టాప్ అనేది స్లో అయిపోతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ ఫీల్ అవుతుంది. అండ్ మీరు యాప్స్ ఏవైనా యూజ్ చేసినప్పుడు హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మల్టీ టాస్కింగ్ అయితే చేయలేరు. సో, మీకడ మంచి ర్యామ్ ఉన్నప్పటికీ కూడా, అంటే 8 జీబీ కాదు, 16 జీబీ కానీ 30 జీబీ ర్యామ్ ఉన్నప్పటికీ కూడా మీకడ ఒక వీక్ ప్రాసెసర్ ఉంటే గనక ఖచ్చితంగా మీ ఎంటైర్ సిస్టమ్ అనేది లాగేజ్‌గా, స్లో అవ్వడం లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే సీపీయూ అనేది బ్రెయిన్ లాంటిది. సీపీయూ లేకపోతే గనక బ్రెయిన్‌లెస్ కంప్యూటర్ లేదా సీపీయూగా అయితే చెప్పుకోవచ్చు. మీకాడ ఫాస్ట్ ల్యాప్‌టాప్ ఉండాలి అంటే ఆ ల్యాప్‌టాప్‌లోని మంచి సీపీయూ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మనం సీపీయూ లేకుండా మన కంప్యూటర్ పనిచేస్తుందా అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే గనక కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. గుడ్ బై.